ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొన్ని కేసులు విన్నప్పుడు చాలా విషాదం, చాలా బాధాకరంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇటువంటి సొసైటీలో మనం ఉంటున్నాము, అసలు ఇలాంటి సొసైటీలో మనం జీవించుతున్నామా అనే భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఎప్పుడు కూడాను రెగ్యులర్గా అందరికీ తెలిసిన విషయమే, ప్రేమ వివాహాలు తల్లిదండ్రులు చాలా అరుదుగా ఒప్పుకుంటూ ఉంటారు. కులాంతర వివాహాలైతే అసలు ఒప్పుకోరు కూడాను. హత్యలు లేకపోతే గనక ఘోరాలు, ఇలా నానా రకాల రాతాంతం జరుగుతూ ఉంటుంది. పిల్లలు వినట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద కోపపడిన సందర్భాలు చూసాము. లేకపోతే తన కూతురు తనకు నచ్చిన వివాహం చేసుకోలేదనేసి ప్రేమించిన వ్యక్తులను హతం చేయడము, మాయం చేయడము, తప్పించడము, ఇలాంటి కేసులు కోకొల్లలుగా చూసాం. కానీ మహారాష్ట్రలో ఈ కేసు మాత్రం కొంచెం భిన్నమైనది. ఇటువంటి కేసు మళ్ళీ రాకూడదు అనుకునేదన్నమాట. ఎందుకంటే పిల్లలే తల్లిదండ్రులను హతమారుస్తున్న పరిస్థితి, ప్రేమ వివాహంకి ఒప్పుకోలేదన్న కారణంతో. అవును, మహారాష్ట్రలో ఆర్య వల్లభ అనే ఈ అమ్మాయి తన తండ్రి తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి ఒప్పుకోవటం లేదు, ఎంత చెప్పినా వినటం లేదనేసి ఒక కోపంతో, ఉక్రోషంతో తను ప్రేమించిన వ్యక్తి ఆశీష్ అనే వ్యక్తిని తను ప్రేమిస్తూ ఉండేది. ఆ ఆశీష్ని వివాహం చేసుకోవడానికి తండ్రి అడ్డుగా ఉన్నాడనే నెపంతో తండ్రిని ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలనేసి ఒకరోజు చూసి కన్న తండ్రిని తను వెళ్తూ ఆఫీస్కి వెళ్ళే సమయంలో తను తాగుతున్నటువంటి టీనో జ్యూసో ఏదో ఒకటి, ఆయన మార్నింగ్ మహారాష్ట్రలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే వ్యక్తి అనమాట. ఆయన పేరు కూడా జయంత్ వల్లభ అనమాట. ఆయన మార్నింగ్ కానిస్టేబుల్ డ్యూటీకి వెళుతున్న సమయంలో ఆవిడ ఇస్తున్నటువంటి జ్యూస్లో ఏదో ఒక పాయిజనో ఏదో ఒక కలిపి ఇచ్చేసింది. ఆయన డ్యూటీకి వెళ్ళిన కొన్ని గంటలకే శరీరం సహకరించగా పాయిజన్ బాడీ అంతా వ్యాపించి మరణించాడు. అందరూ కూడా సహజ మరణం, వయసు నిమిత్తం వచ్చిన మరణము, లేకపోతే సడన్ హార్ట్ అటాక్ వచ్చిందా అనేసి ఆయనను తర్వాత అంత్యక్రియలు తతంగం అంతా జరిగిపోయింది. కూతురు కూడా ఏమీ తెలియనట్టుగానే తన తండ్రి మరణానికి అసలు నేను కారణం కాదన్నట్టుగానే అందరినీ నమ్మించింది. తర్వాత ఆయన హెడ్ కానిస్టేబుల్ జాబు కూతురికి కూడా వచ్చింది. ప్రేమించిన వ్యక్తిని, ఆశీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అంతవరకు సుఖంగానే బాగానే జరిగింది. కానీ వివాహమైన తర్వాత కూడా 2-3 ఏళ్ళు తన భర్తతో కలిసి హ్యాపీగానే జీవించింది. తండ్రి ఉద్యోగం కూతురికి రావడం, ఆ ఉద్యోగంలో కూడాను తను కొనసాగుతూ కూడా అసలు ఇంతవరకు కూడా తండ్రి ఎలా చనిపోయాడు అనేది తనకు భర్తకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడే స్టోరీ అడ్డం తిరిగింది. ఎవరినైతే ఇష్టపడి కన్న తండ్రిని హతమార్చిందో ఆ వ్యక్తితో పెళ్ళైన కొత్తలో 2-3 ఏళ్ళు వివాహ బంధం బాగున్నప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి గొడవలు, తగాదాలతో మితిమీరినటువంటి ఈ ఆవేశాలకి పోయి, కోపాలకి పోయి ఒకరికొకరు విడిపోయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఆవేశంలో, కోపంలోనే తన మీద ఎంతో కోపంతో ఉన్న భర్త నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరు వివాహం చేసుకోవడానికి ప్రేమకు అడ్డుగా ఉన్నటువంటి తండ్రిని ఆమె ఎలా హతమార్చిందో పూసగుచ్చినట్టు పిన్ టు పిన్ను పోలీసులకు వివరించేశాడు. ఇంకేముంది, కథ అడ్డం. అప్పటి వరకు కూడా తండ్రి మరణం సహజంగా తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే సొసైటీ కూడా ఒక్కసారిగా షాక్ అనమాట. తీగలాగితే డొంకకంతా కదిలినట్టుగా కూడా ఈ ఆర్య వల్లభాన్ని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే, అప్పుడు అసలు స్టోరీ కథ మొత్తం బయటకు వచ్చింది. ప్రేమ వివాహం ఒప్పుకోలేదని తల్లిదండ్రులను హతమార్చిన కేసుల్లో చాలా అరుదు. ఇటువంటి దారుణంగాను, అంటే మందలించాడు తప్ప తను ఎప్పుడూ కూడాను చేసుకోవద్దని కానీ, లేకపోతే చేసుకుంటే చంపేస్తానని కానీ చెప్పలేదు. అటువంటి మూర్ఖులు, లేకపోతే పిల్లల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉంటే ఆ కేసు వేరు అది. కానీ ఇక్కడ కన్న తండ్రిని కేవలం ఒప్పుకోలేదన్న నెపంతోనే తండ్రిని అనే చూడకుండాను జన్మనిచ్చిన తండ్రిని మరిచిపోయి మరి ఇలా చేయడం, అది కూడా ఆడపిల్ల. మగపిల్లవాడు చేశాడు, లేకపోతే ఇంకొకరు చేశారని అనుకుంటే మూర్ఖుడు, ఆలోచన లేదని అనుకోవచ్చు. సహజంగా ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద కొంత మగపిల్లల కన్నా కూడా ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. లేకపోతే ఇటువంటి పనులు చేయడానికి ముందుకు రారు తొందరగాను. వాళ్ళు ఎంతటి భారాన్నైనా భరిస్తారు, ఇబ్బందులైనా ఫేస్ చేస్తారే కానీ ఇటువంటి అగాధ్యాలకు పాల్పడ్డారు. కానీ రాను సొసైటీ మాత్రం చాలా దారుణంగా తయారవుతుంది. మగ లేదు, ఆడ లేదు, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం కాకపోతే అడ్డు తొలగించుకునవడం, ఇట్లాంటివి తప్ప ఆలోచించాలి, కొంచెం నిమితంగా ఉండాలి. మనం చదువుకున్నాము, మనం చేసే పని కరెక్టా కాదా, మనం చేస్తున్నది ఎవరిని, వారు ఏమవుతారు, రక్త సంబంధాలను కూడా మర్చిపోయి, కన్న తల్లిదండ్రులు అనేది కూడా మర్చిపోయి ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రుల్ని హతమారుస్తున్న పరిస్థితి. మహారాష్ట్రలో ఈ కేసు సొసైటీలో చాలా కూడాను ఘోరాతి ఘోరంగా అనమాట. ఆడపిల్ల అయి ఉండి కన్న తండ్రిని కేవలం తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం హతమార్చడం అనేది అప్పట్లో ఒక సంచలనంగా మారింది. చాలా ఇదిగా మారింది. తర్వాత తనని ఉద్యోగాల నుంచి తొలగించడము, అలాగే జైలుకి పంపించడము, యథావిధిగా
చట్టబద్ధంగా అయినప్పటికీ కూడా సొసైటీలో పిల్లలు అంటే ఈ కేసు చూసి ఇంకొకరు తయారవ్వకుండా కూడాను గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే చిన్న చిన్న ఆవేశాలకు పోయి, చిన్న చిన్న మనస్తాపాలకు పోయి పెద్ద పెద్ద ఘోరాలు చేస్తున్నారు. అలాంటి కేసెస్‌లో వచ్చిందే ఇదొకటి. సో, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే పిల్లలకి సెన్సిటివ్ మైండ్ అంటే ఇటువంటి ఆలోచనలు కలిగించే విధంగా పెంచకూడదు. అలాగే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి, పరస్పరం పంచుకోవాలి. ఎప్పుడైతే పిల్లల్ని గైడ్ చేసే విషయంలో తల్లిదండ్రులు రాంగ్ వే లేకపోతేనో వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారో ఇలాంటి ఘోరాలు జరగక తప్పదు.